నేను వాళ్ళకంటే ఎక్కడ ముందుకెళ్ళిపోతానా అని భయమా? లేకపోతే నా హస్బెండ్‌కి లేని బాధంతా వాళ్ళే పడిపోతారనమాట. హలో మహాలక్ష్మి అందరికి హాయ్ అండి. నా స్మాల్ బిజినెస్‌లో ఇది పార్ట్ 2 అండి. నేను ఏ విధంగా ఫేస్ చేశాననేది ఇప్పుడైతే చెప్తాను. అలాగే ఈ క్లిప్స్ వచ్చేసి ఫ్లవర్ డిజైన్‌లో ఒక 4 ప్యాటర్న్స్ అనమాట. 4 డిజైన్స్ అండి. అలాగే మీరు కానీ మన ఛానల్ మొదటిసారి చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి నా ఈ చిన్న బిజినెస్‌ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా అనే వాళ్ళకి ఫుల్ స్టాప్ పెట్టేలాగా వచ్చిందండి. అప్పుడు వచ్చిందండి మా వదిన ఏది చెప్తే అదనమాట. అంటే మా వదిన ఒక రకంగా అయితే అన్నీ ఆలోచిస్తుంది అనమాట. అంటే ఇప్పుడున్న జనరేషన్ ఎలా ఉంటుంది అనేది తనకైతే తెలుస్తుంది కాబట్టి తనైతే అరే ఎందుకురా చేయొద్దు, బాగా సేల్ అవుతాయి, ఇప్పుడు అన్ని కలర్స్ అన్ని చీరల మీదకి మ్యాచింగ్ ఉండవు కదా అని చెప్పేసి అయితే అన్నదనమాట. ఇంకా ఒక్క మాటతో నా చుట్టూరా ఉన్న నెగిటివిటీ అంతా కూడా ఉషాని ఎగిరిపోయిందనమాట. నా హస్బెండ్ కూడా అవును ఎందుకు చేయొద్దు, చెయ్యి పర్వాలేదు అని చెప్పేసి అయితే నా హస్బెండ్ అయితే అన్నాడనమాట. ఎప్పటికప్పుడు నాకు మోటివేట్ చేస్తూనే ఉన్నాడండి. మాది 1 గంటకి లేచి నేను టిఫిన్ అవి చేసుకొని ఇంట్లో మొత్తం పిల్లలందరినీ సగబెట్టుకున్న తర్వాతనే ఇవన్నీ మేకింగ్ అనేది చేస్తానన్నమాట. మేకింగ్ చేస్తూ వీడియోస్ అనేవి తీస్తాను. అట్లాంటప్పుడు కూడా ఇప్పటికీ కూడా నాకైతే నెగిటివిటీ అనేది ఉందన్నమాట నా చుట్టూరుని. ఎందుకు ఇట్లా చేస్తుంది, ఎందుకు అని చెప్పేసి. నా వదినే అప్పుడు ఫస్ట్ ఆన్లైన్ నుంచి కూడా ఆర్డర్స్ అనేవి చేసుకోవడం, అలాగే తన ఫ్రెండ్స్కి చెప్పడం ఈ విధంగా అయితే చేసిందనమాట ఫస్ట్లో. ఇంకా అక్కడితో నాకైతే ఇంకా ధైర్యం అనేది వచ్చిందనమాట. నా హస్బెండ్ నా వదిన ఇద్దరు లేకపోతే ఈరోజు నేను ఇలా లేనండి నిజంగా చెప్పాలంటే. ఈవిడ గారు బిజినెస్ చేసేస్తే ఎవరిచ్చేస్తారేంటి ఆర్డర్లు అనే వాళ్ళకి నాకు ఒక్క ఆర్డర్ వచ్చినా కానీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి. అందుకని మీ సపోర్ట్ ఉందనే ధైర్యంతోనే ఉంటానన్నమాట. ఒక్క ఆర్డర్ వచ్చినా చాలండి నాకు. నాకనే కదా అలా చిన్న బిజినెస్లు చేసుకునే వాళ్ళకి అందరికీ కూడా ఇలానే ఉంటుందన్నమాట. ఏమొచ్చేస్తే ఆర్డర్లు అనే వాళ్ళకి మనం తిరిగి జవాబు ఇచ్చిన వాళ్ళమే అవుతామండి ఖచ్చితంగా. ఇప్పటికీ కూడా మీరు ఉన్నారన్న ధైర్యంతోనే ఈ వీడియోలు అనేవి పెట్టి నా ఈ చిన్న బిజినెస్ అనేది ముందుకు తీసుకురాగలుగుతున్నాను అనమాట. చూసే 100 మంది అయినా చూసే మీ 100 మందిలో ఒక్కరు ఆర్డర్ ఇచ్చినా చాలండి. అది జెన్యూన్ పేజే. నేను మీలా పిల్లలతో ఉన్నదాన్నేనండి. ఎలాంటి ఫ్రాడ్ లాంటివి ఏం కాదు. నేను ట్రస్టెడ్ పేజేనండి. చూసే మీ 100 మందిలో ఏ ఒక్కరు ఆర్డర్ చేసుకున్నా కానీ చాలండి నాకు. అరే ఒక్కరైనా నమ్మారే నన్ను అనే ఒక్క ఆనందం ఉంటుంది చూడండి, అది ఎన్ని కోట్లు ఇస్తే వస్తుందండి. ఆ నమ్మకం అనేది మనమైతే నిలబెట్టుకుంటామన్నమాట ఎప్పటికీ కూడా. ఆ ఆనందం ఎన్ని కోట్లు ఇచ్చినా కానీ వెలకట్టలేనిది, అలాగే తిరిగి రానిది కూడానండి ఆ ఆనందం. ఎవరైనా హౌస్ వైఫ్స్కి నీ వెనకాల ఉన్నది ఎవరు, నీ స్ట్రెంగ్త్ ఎవరు అని అంటే ఖచ్చితంగా హస్బెండ్ అనే చెప్తామండి. ఎవరైనా సరే ఖచ్చితంగా హస్బెండ్ లేనిదే ఏది కూడా జరగదనమాట. మరి మీరేమంటారు నాకైతే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని విషయాలు మాట్లాడుకుందాం.